లైవ్ ఉంది. నేను బావాలి సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, సామాన్య జీవితంలో సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవతో సంబంధం లేదు, ఏ రోజు ఇంత చంపేంత చంపుకునేంత అంత పరిస్థితులు, అంత ఫ్యాక్షన్, అంత గొడవలు అయ్యేవి కూడా ఎప్పుడు లేవు. అంతే కదా. ఆయన వెనక్కి ఆయన వెనకలేదు. సాక్షాత్కారం చేసుకున్నాను. ఐడి కార్డు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసి ఎప్పుడు న్యాయం చేశారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారో మీరు చేస్తారో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు అనుకుంటే అన్ని నీళ్ళు చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మేము నేనుండా మీ అని అన్ని నీళ్ళు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు. కేవలం పార్టీ వల్లే, నాకేం కక్షలు లేవు. వాడి ముఖం చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. 29 హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని వచ్చేసారు. కోసం అని వచ్చారు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా ఆ వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినాడు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ వాళ్ళు ఫోన్ చేసి నలుగురిని చంపుతామని చెప్పారు. రికార్డింగ్ ఉందా? చెప్పి చూసారా రికార్డింగ్? నీ ఫోన్ తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కలేదు.